పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యు డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799993699. ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలనే విషయాలు వివరించారు. ప్రతి విషయం మీద తనదైన శైలిలో ఎన్నో మార్గాలు సూచించారు. మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏం చేయాల దానిపై కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయంటే ఎంతో దూరదృష్టితో చెప్పాడని అర్థమవుతుంది. మనిషి ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. వాటిని చాటుకునే క్రమంలో ఓర్పు, సహనం ఉండాలని చాటాడు. తాను రచించిన నీతి శాస్త్రం ద్వారా మనుషులకు అవసరమైన పలు విషయాల మీద పరిశోధనాత్మకంగా సందేశాలు ఇచ్చాడు. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే 4 విషయాలు మర్చిపోవద్దని సూచించారు. ప్రతి మనిషికి క్రమశిక్షణ ఆభరణం లాంటిది. క్రమశిక్షణ లేనివాడు మార్గం లేని వంటివాడు. ప్రతివాడికి జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో క్రమశిక్షణ ఆయుధం లాంటిది. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా ఇక విజయం సాధించడం కల్లా. అందుకే క్రమశిక్షణతో మెలిగేవాడు జీవితంలో ఎప్పుడు కూడా ఓటమికి గురికాడు. తాను అనుకున్నది సాధించే వరకు విశ్రమించడు, పక్కదారి పట్టడు. అలా అంకుటిత దీక్షతో ముందుకెళ్తేనే జీవితంలో విజయం మన పాదక్రాంతమవుతుంది. అంతేకాని పడుకొని కలలు కంటే విజయాలు సొంతం కావని తెలుసుకోవాలి. మన తలరాతను మార్చేది మన చేతులే కానీ చేతి మీద ఉన్న గీతలు కాదనే విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ గెలిచేందుకు ప్రయత్నిస్తారు. ఓటమి రావాలని ఎవరూ కోరుకోరు. కొన్ని సందర్భాల్లో ఓటమి కలిగినప్పుడు బాధపడకూడదు, కుంగిపోకూడదు. ఓటమికి కుంగిపోయేవాడు విజయానికి అధికంగా ఆనందించేవాడికి కష్టాలు రావడం సహజం. అంత మాత్రాన ఏదో జరిగిందని బెంగపడరాదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించాలి. విజయం సాధించే వరకు అలుపు లేకుండా కృషి చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. విజయంలోనే కిక్కు ఉంటుంది. మనం చేసే పని ధర్మబద్ధమైనదై ఉండాలి. అన్యాయంతో విజయం సాధించాలనుకోవడం కూడా సరైంది కాదు. ఏది చేసినా 10 మందికి నష్టం జరగకుండా ఉండేదే ధర్మబద్ధమైంది. అంతేకాని అసాంఘికమైన పని ఎంచుకొని అందులో విజయం సాధించాలని చూడడం మూర్ఖత్వమే. మనం చేసే పని మనతో పాటు ఇతరులకు కూడా మేలు కలిగేదా ఉంటే బాగుంటుంది. అధర్మమైన పనికి పూనుకోవడం మంచిది కాదు. అందుకే మనం చేసే పని ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటే సరి. మనిషికి సోమరితనం ఉండకూడదు. బద్ధకం ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు. సోమరితనం ఉన్న వ్యక్తి పనులు చేయకుండా ఎప్పుడు వాయిదా వేస్తుంటాడు. దీంతో విజయం మీకు దక్కదు. దీంతో ఇంకా కుంగిపోతుంటారు. వీలైనంత వరకు బద్ధకాన్ని దూరం పెట్టాలి. చురుకుదనం, చలాకితనం ఉంటే మనకు విజయం దక్కుతుంది. అంతేకాని హాయిగా పడుకొని నాకు విజయం దక్కడం లేదంటే లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీ తగలని కోరుకోవడం సమంజసం కాదు. కష్టే ఫలి అన్నారు కానీ పనిచేయకుండా విజయం మాత్రం సిద్ధించదు.